భగవంతుడిని దేనిలో కొనగలం? మన మనస్సు భక్తి వాంఛతో భగవంతుడిని వశం చేసుకోగలం. కాబట్టి మనకి వశుడైపోతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తెలిసి కానీ తెలియక కానీ మీరు ఒక్కసారైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేశారు అంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో మిమ్మల్ని ఎప్పుడూ వదలడు. ఆయన వశమైపోతాడు, మీ భక్తికి వశమైపోతాడు. ఏ దేవతలు కూడా అలా అవ్వరు. కాబట్టి ఒక్క నమస్కారానికి వశుడైపోతాడు. ఆ వశుడైన అనంతరం మన వంశమంతా కూడా నిలబెడుతూ ఉంటాడు. ఆ వంశమంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పుత్ర సంతానానికి ఎటువంటి లోపత్వం లేకుండా వంశవృద్ధి కలిగి ఉన్నంతకాలం కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో సుఖోపచారంతో అందరం కూడా ఉండగలుగుతాం. కాబట్టి చక్కగా స్వామికి ఇక్కడికి వచ్చేసారు. ఈరోజు వచ్చేసి చక్కగా మీ అందరి భక్తి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ద్రవ్యాలతో స్వామివారు పులకరించి ఉన్నాడు. నాకు తెలుసు అదంతా. కాబట్టి మీరు కూడా కనిపించాలి. అలా తృప్తి చెందాలి అంటే మనసు ఇక్కడ లీనమై ఉండాలి. అర్థమవుతుందా? స్వామి వచ్చి మన కైంకర్యాన్ని మీ భక్తి శ్రద్ధాలన్నీ కూడా స్వీకరిస్తున్నాడు. కాబట్టి మన ఆయన పిల్లవాడు కదా ఈరోజు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా, ఆయన కూడా మంచిగా తయారు చేయాలి. తైలం రాసి మర్దన చేసి చిన్నపిల్లవాడికి నూనె రాసి చున్నిపిండి పెట్టి ఎలా అయితే మొదటి పుట్టినరోజు చేస్తామో అలాగే స్వామి కూడా చేసుకోవాలి. అంటే మనలో ఒక మనిషిగా భావన చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ భావన ఎప్పుడైతే మీకు వచ్చిందంటే మీకు అంతటా శుభమే. సర్వత్ర సుబ్రహ్మణ్య నామస్మరణ అని శాస్త్ర ప్రమాణం చెప్పింది. కాబట్టి అందరూ కూడా ఓం శరవణ భవాయ అనుకోండి. ఎవరైనా గానాలు పాటలు పాడేవాళ్ళంటే మైక్ ఇస్తాం, తోడు ఉంటుంది మీతో పాటు. ఆ సంగీతం వచ్చిన వాళ్ళు పాటలు పాడాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకుండా మీకు వచ్చిన సంగీతం పాడాలి. చక్కగా కొంచెం విధుల్లో స్వామివారి అలంకారం అయిన తర్వాత దర్శనం, అష్టోత్తరం, నక్షత్రహారతి, నాగహారతి, ఏకహారతి, తర్వాత స్వామివారి భోజనం. స్వామివారి స్వీకరిస్తారు. ఈరోజు బ్రహ్మచారి కదా, ఆయనకి ఇష్టమైనటువంటి సుబ్బరాయుడు. ఆయన చాలా మందికి ఈ పేరు తెలియదు, ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఇంటిలో ఉంటుంది. ఇది అసలైన షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అంటారు వీటిని. సుబ్బరాయుడు అంటే మానవ జన్మ తత్వరూపంగా ఆయన జన్మించారన్నమాట. ఎలా జన్మించారు తెలుసా? దేవతలందరిలో కూడా రాక్షసులు, అసురులు, తారకాసురులు వీళ్ళందరూ కూడా ఉండనివ్వట్లేదంట. కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారంట. దేవతలే శక్తి, వాళ్ళను కూడా భయపెట్టేటువంటి రాక్షసులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఎవరు? తారకాసురుడు, అంధకాసురుడు, అసురుల చేతంతా కూడా స్వామితో అంతమైపోయింది. అంటే కారణ జన్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే ఆ శూలం ఏదైతే ఉందో మనం అందరం పట్టుకున్నాం. ఆ శూలం ఎందుకు మేము ఏదో ఊరికే పనిలేక తేడా. ఆ శూలం అమ్మవారి శక్తి, శివశక్తి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అటనే అంటే ముక్కోటి దేవతల వల్ల కూడా అవలేదట. కాబట్టి జగదప్పితలో ఉండే పార్వతీ పరమేశ్వరం అనుకుంటాం మనందరం. నా తల్లి తండ్రి విజయలక్ష్మి, నాగ సత్యమూర్తి, అలాగే వీళ్ళ తల్లి తండ్రి వాళ్ళకి వాళ్ళు ఉంటారు. మరి జీవులకి, ముక్కోటి జీవులకి, జీవరాశులకి, మానవులకి ఎవరు తల్లిదండ్రి అంటే ఎవరు? జగదప్పితలో ఉండే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తులంతా కూడా, ఈ యావ జీవరాశులకు అన్నిటికి కూడా పార్వతీ పరమేశ్వరు తల్లిదండ్రులట. కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల యొక్క తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన కూడా కాలజన్ముడుగా పుట్టాడు. మరి ఈ దేవతలందరిలో కూడా కంటికి నిద్ర లేకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారట. ఒక పుణ్యం చేస్తూ ఉంటే, లోక కళ్యాణం చేస్తుంటే అక్కడికి వెళ్ళి భగ్నం చేసేవాళ్ళు తారకాసురుడు. కాబట్టి వీటన్నిటి కూడా ఒకరికి జన్మించాలి. జన్మించి దేవతలకి, ముక్కోటి జీవరాశులందరూ కూడా ఉపశమనం ఇవ్వాలి. ఎవ్వరు కూడా తట్టుకోలేకపోయారట ఆ వేడి. అటు ఆ గంగకిస్తే గంగ కూడా మోయలేకపోయిందట. తర్వాత అప్పుడు ఆరు నదీ తీరాలు, సముద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ వీర్యాన్ని వదిలేశారట. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క వీరస్కందన అంత శక్తి. మనం ఎలా చూడాలంటే మన మానవ రూపంలో చూడకూడదు, దైవ భాషలో చూడాలి. కాబట్టి చక్కగా ఆ యొక్క అది తీసుకెళ్లేసి ఒక సముద్ర తీరంలో వదిలేశారట. తట్టుకోలేక ఎవరు, అమ్మవారు అందరూ. అప్పుడు అక్కడ 6 ఛాయలుగా ఏర్పడి ఒక్కొక్క వీర్యస్థలం ఒక్కొక్క ముఖంగా అవతరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారట.
ప్రపంచ జ్ఞాని బ్రహ్మ బ్రహ్మ దేవమంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈ యొక్క శుక్లపక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఉద్భవించాలంతా బాగానే ఉంది. పొద్దున ముట్టేసి ఆయన జ్ఞానం ఆయన వర్చస్సు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఒక సూర్యుడిని మనం ఒక క్షణం చూడగలమా? చూడలేము. అలాంటి 1000 సహస్ర కోటి సూర్య కాంతి ఎలా అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువగా స్వామివారి యొక్క తేజస్సు ఉంటుందట. అందుకే ఆయన చాలా అందంగా ఉంటాడు, సౌమ్యుడే. ఎవరికి? భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సౌమ్యుడు, ఆయన మాట వింటాడు. కానీ అదే భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరించిన వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చారా వాళ్ళ వంశమంతా కూడా నాశనం చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదే ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తున్నారో వాళ్ళ వంశం అంతా కూడా నిలబెట్టేది ఆయనే. ఇదంతా స్కంద పురాణంలో లిఖిత తత్వంగా రాసిపడింది. కాబట్టి బుద్ధుల ముత్యాలు లోక కళ్యాణం లోక రక్షణార్థం అమ్మవారి యొక్క శూలం అంటే వేలాయుధంగా మారిపోయింది. స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి యొక్క శూలాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడైనా గమనించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి కడుపున పుట్టను అన్నాడు. అమ్మవారంటేనే మహాపుణ్యం, ఐరోధనం, నిండుతనం. అసలు అమ్మ దగ్గరే దీర్ఘమంగళి అనుగ్రహం ఉంటుంది. కానీ అట్లాంటి కడుపులో కూడా నేను పుట్టను అన్నాడు స్వామి. ఎందుకంటాడంటే ఆయన అంత బ్రహ్మచారి, అంటే అంత తప్పనిష్ఠుడు అనమాట ఆయన. కాబట్టి నేను అమ్మవారి యొక్క కడుపున పుట్టను అని చెప్పి తర్వాత ఇలా ఏదైతే సముద్రాలు ఉన్నాయో సముద్ర తీరంలో అలా 6 ముఖాలుగా జన్మించారు. మీరు కూడా గమనించాలి, అమ్మవారి కడుపున పుట్టకపోయినా స్వామి అంతా కూడా చాలా ముద్దుగా బొగ్గలేసుకొని ఉంటాడు. నాకైతే బొగ్గలు గిల్లేయాలంటుంది ఆయన. అలంకారం అయిన తర్వాత ముద్దు కూడా పెట్టుకుంటాను నేనైతే. అంటే అదంతా ఏంటంటే ఆయన ఒక వేరే భగవంతుల్లా చూడకూడదు. మనలో ఒక మనిషి నిత్యం ఆరాధన చేస్తున్నాం, ఆరాధన చేసేటటువంటి విగ్రహమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్థాయి దాకా వచ్చాము అంటే మనకి ఇక వేరే దుష్ట శక్తులు కూడా ఏం చేయవు. కాబట్టి స్వామికి పొద్దున పుట్టాడు, రాత్రి గల వేలాయుధం పట్టుకొని వెళ్ళిపోయాడు. తారకాసుర జాతిని మొత్తం కూడా అంతం చేసేసాడు బాల్య రూపంలోనే. కాబట్టి అంతటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాడు. ముందు మనకేమన్నా ఆపద వచ్చిందనుకోండి, స్వామి రాడు, స్వామి వేలాయుధం వచ్చేసింది మనకి. అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు కాదు, ఈ చిత్రాల్లో కూడా శాస్త్రాల్లో నుంచి ఒక సన్నివేశం తీసుకొని ఒక మెసేజ్ తీసుకొని దానికి వీళ్ళు ఏదో అది కలిపి చిత్రాల్లాగా తీస్తారు. కానీ వాస్తవంగా స్వామికి ఏమైనా ఆపద వచ్చింది, యాక్సిడెంట్ జరుగుతుంది, మన స్వామి మీద నమ్మకం పెట్టుకొని బయలుదేరి బోధిని ధరించి నోట్లో వేసుకొని వెళ్ళామనుకోండి, మరణం కూడా దగ్గరికి రాదట. మన ముందు వేలాయుధం ఉండిపోతుంది. మనల్ని గుద్దేటటువంటి బండి కూడా దానికి ఏదో బ్రేక్ అయిపోవడం, అక్కడ ఆగిపోవడం, లేదా అది ముందరికి రానికి ఏదో దాని ముందు అడ్డుపడటం, దాంట్లో మనకు చాలా జరిగాయి. కాబట్టి దాన్ని కూడా మనందరం కూడా ఇలాంటప్పుడు స్వామి గురించి చెప్పుకోవాలి. ఈ సత్య మహాప్రవచనాన ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో స్వామి పూజిస్తాడు. ఈరోజు అంటే భోజనం చేస్తాడు, స్వామికి ముద్దలు కలిపి పెడతాం స్వామికి. అవన్నీ కూడా ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారంటే మంచి సంతానం కలుగుతుంది. ఇదే జనంలో ఎంతో మంది కొన్ని సంవత్సరం కావాలో మోసి పేర్లు చెప్తే బాగోదు. ఎల్లమ్మ వీడి సంతానం లేదంటే ఆవిడ ఏదో బాధపడినట్టు అయిపోయింది, ఇన్ని సంవత్సరాల సంతానం లేదు. అట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళలోనే. వాళ్ళే ప్రతి వారం ముందర వచ్చి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, ఇన్ని ద్రవ్యాలు వచ్చాయంటే ఏంటి అర్థం? అలాంటి వాళ్ళందరూ కూడా సంకల్పాలు అయినాయి. మీరందరూ కూడా సంకల్పాలు అవుతాయి. కాబట్టి పోయిన సంవత్సరం ఇలాగే స్వామివారి ప్రసాదం ఇచ్చాం. స్వామివారి పసుపు కుంకుమ వివాహం వాళ్ళకి ఇచ్చి తద్వారా వివాహాలైనాయి, ఇప్పుడు సంతానం అయినాయి, మంచి పుత్ర సంతానాన్ని గురి తెచ్చుకున్నారు. కొంతమందికి ఆడపిల్లలు పుట్టారు. కాబట్టి ఏంటంటే దానికి స్వామి మనకి అలా ఇచ్చాడు అనుకుందాం. స్వామి ఆడపిల్ల పుట్టింది స్వామి మళ్ళా అంటారు. ఆడపిల్లలే మేము అల్లాడిపోరు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళేమో మగవాళ్ళు కావాలంటే అంతా మానవ అతీతం. కాబట్టి భక్తులందరూ కూడా ఏం ఆలోచించాలంటే ఇలాంటి మహాప్రవచనాన స్వామి కేటాయించారు. ఇప్పుడు నాకు ఎన్నో పరీక్షలు పెట్టారు స్వామి గారు అభిషేకం చేసే సమయంలో. ప్రాణమైన పోవాలి కానీ ఆగకూడదు. కాబట్టి మీరందరూ కూడా అదే భక్తి భావంతో ఉండండి. మీరు ఇప్పుడు చేసేటువంటి పూజ ఇటు పోదు. మీకు వచ్చే సంవత్సరం దాకా స్వామి ఎల్లప్పుడూ కాపాడుతూ స్వామివారికి అనుగ్రహంగా ఉంటారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వామివారికి అలంకారం అవుతుంది. అలంకారం తర్వాత అష్టోత్తరం, ఈ నక్షత్ర హారతి, నాగహారతి, మంత్రపుష్ప నీరాజనలు, తర్వాత భోజనాలు. ప్రతి ఒక్కరు స్వామి భోజనం చేసి వెళ్ళండి. మామూలు బిల్లలో పెట్టే భోజనాలు చేసుకొని వెళ్ళకపోయినా చాలా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు.
కానీ సుబ్రహ్మణ్య షష్ఠి అలా కాదు. సుబ్బరాయ షష్ఠి స్వామికి భుజించి స్వామికి ఇష్టమైనటువంటి భోజనం. బ్రహ్మచారి భోజనం అంటే మీ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదే ఈరోజు స్వామి సమర్పించినటువంటి బ్రహ్మచారి భోజనం స్వామికి తినిపించిన తర్వాత ఆ ప్రసాదాన్ని వాటిలో దొరుకుతాం. అందరూ కూడా స్వీకరించండి. దీర్ఘకాలికమైన వ్యాధులన్నీ కూడా నిశింపబడతాయి, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కాబట్టి అందరూ కూడా స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉండండి, ముచ్చట్లు పెట్టుకోవద్దు. ఆడవాళ్ళందరూ దగ్గరికి వెళ్తారు కాబట్టి